హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా అండి? టుడే మన రెసిపీ చూద్దామండి. ఇదిగోండి, తోటకూర పచ్చిశనగపప్పు అండి కలిపి ఎగురు వేసుకున్నాం. చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఓకేనా? కావాల్సినవి చూద్దాం. తోటకూర అండ్ పచ్చిశనగపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు. ఫస్ట్ స్టవ్ పైన కళాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్స్. ఆయిల్ కాగాక తాలింపులు వేసుకుందాం. తాలింపులు వేగిపోతున్నాయండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయ కొంచెం, పచ్చిమిర్చి కొంచెం, కరివేపాకు కొంచెం వేసుకుందాం. అవి బాగా వేగనిద్దాం. చూడండి, ఉల్లిపాయ పచ్చిమిర్చి అవి వేగిపోతున్నాయి. ఇప్పుడు మనం శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకున్న తోటకూర వేసుకుందాం. అది వేసుకొని బాగా ఫ్రై చేద్దామండి. ఇదిగోండి, చూసారా, తోటకూర ఫ్రై అయిపోతుంది కానీ ఈ టైంలో మనం ఏం చేసుకుందామంటే ఇదిగోండి, బాయిల్ చేసిన పచ్చిశనగపప్పు కూడా వేసుకుందామండి. నేను ఎప్పుడు చెప్తాకండి, వాటర్ పడేయొద్దు పప్పులు ఉడకబెట్టినాయి అని. ఆ వాటర్తో పాటు వేసుకుందాం. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది కొంచెం బాగా ఫ్రై అవుతుందామండి, వాటర్ పోయేదాకా. అదిగోండి, ఫ్రై అయిపోతుంది చూస్తారుగా. ఈ టైంలో ఇప్పుడు మనం కావాల్సింది చూద్దామండి. ఇదిగోండి, పసుపు, కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు లాస్ట్ కొంచెం కారం వేసుకుందామండి. కారం కొంచెం సమ్మర్గండి, తక్కువ వేసుకోండి. అది అయ్యాక మనం ఏం చేద్దామంటే అండి, ఏ కూరలోనైనా కూడా ఇదిగోండి, వెల్లుల్లిపాయ అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్న వెల్లుల్లిపాయ వేసుకోండి అండి. ఏ కూరలోనైనా చాలా మంచిదండి మనకి, హెల్త్కి. ఎందుకంటే అండి, ఈ వెల్లుల్లిపాయ వల్ల మన బాడీలో ఉన్న ఫ్యాట్ కరుగుద్ది అండ్ హార్ట్కి కూడా చాలా మంచిదండి. అది 1 మినిట్ వేగనిద్దాము. అంతే అండి, చూసారా, చాలా సింపుల్గా తోటకూర అండ్ పచ్చిశనగపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది చాలా మంచిదండి. ఎందుకు చెప్తున్నాను ఇన్నిసార్లు అంటే, పప్పుల్లో ప్రోటీన్ అందుద్దండి మనకి. ఆకుకూరలో ఏ ఆకుకూరలోనైనా మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయండి, హెల్త్కి పనికొచ్చాయన్నీ. ఓకేనా అండి? చాలా యమ్మీగా ఉంది కదండి. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.